హోంమంత్రి అనితకు మత్స్యకారుల నిరసన సెగ తాకింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటకు వెళ్లిన అనితను మత్స్యకారులు అడ్డుకున్నారు. రాజయ్యపేటలో మత్స్యకారులు 16 రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం చేయొద్దంటూ ఆందోళన చేస్తున్నారు. రాజయ్యపేట సహా 5 గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, 16 రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం చేయొద్దంటూ కూడా మత్స్యకారులందరూ కూడా అడ్డుకుంటున్నారు. సో మత్స్యకారులు ఇంకా ఏం డిమాండ్ చేస్తున్నారు? అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో గత 16 రోజుల నుంచి ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. 16 రోజుల నుంచి కూడా అటు మా 5 గ్రామాలకు సంబంధించినటువంటి మత్స్యకారులు ఈ బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ నిరసన అయితే చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటిది అయితే ఉంది. వాళ్ళు కనీసం ఆందోళన చేయడానికి లేదా ధర్నా చేయడానికి టెంట్లు వేసినా కూడా పోలీసులు టెంట్లు ఏమీ వేయలేకుండా వాటన్నింటినీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ముగింపు తర్వాత నిన్న సాయంత్రం హోంమంత్రి వంగలపూడి అనిత అటు రాజయ్యపేటలో ఉన్నటువంటి మత్స్యకారులతో మాట్లాడడానికి ఆ గ్రామం వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. మార్గ మధ్యంలోనే హోంమంత్రిని మొత్తం మత్స్యకారులందరూ కూడా ఒక్కసారికి వెళ్తున్నటువంటి కారుకు అడ్డుపడి ఒక్క ఇంచు కూడా ముందుకు కదలనేటువంటి పరిస్థితి అయితే ఉంది. వందలాది మంది పోలీసులు ఉన్నారు, రోప్ పార్టీస్ ఉన్నాయి. వాళ్ళందరూ ప్రజలను కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఎక్కడ కొంచెం కూడా వాళ్ళలో భయం కానీ ఆందోళన కానీ ఏమీ లేదు. చివరికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత బయటకు వచ్చి అటు ముఖ్యమంత్రితోనూ డిప్యూటీ సీఎంతోనూ నేను మాట్లాడి చెప్తాను, ఒక 10 మందితో ఒక కమిటీ వేసుకుని రండి, నేను తీసుకువెళ్తానని చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. 10 మందితో కమిటీ మేము వెయ్యము, ఎట్టి పరిస్థితుల్లో బల్క్ పార్క్ నిర్మాణం అనేదాన్ని విరమించుకున్నాం అనేది చెప్పాలి. ముఖ్యంగా మా గ్రామాలకు సంబంధించిన ఎట్టి పరిస్థితుల్లో కోఆపరేట్ చేసే ప్రసక్తే లేదు. ఇప్పటికే సముద్రంలో మత్స్య సంపద అనేది పూర్తిగా కోల్పోయాం, వేటాడడానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఈ పొల్యూషన్ వల్ల మొత్తం అంతా కూడా పొల్యూషన్ మయమైపోతుంది. కాబట్టి మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సీఎంతో మాట్లాడిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తాను, ఒక 10 రోజుల సమయం కోరినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి నుంచి కూడా మరి మత్స్యకారులు ఆందోళన అయితే కొనసాగించే అవకాశం అయితే ఉంది. నిన్న హోంమంత్రికి ఈ సెగను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊహించినటువంటి పరిస్థితి లేదు. ముందు ఏం చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజు.